నేనేమంటున్నా ఎవరు వాడారు అన్నది పక్కన పెట్టండి. కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఏమి ఇచ్చిండ్రు అన్నది అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మాత్రం ఈయన కేవలం ఒక 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసం 10 crores ఖర్చు పెట్టడం ఎందుకోసం? సీఎం గారి అడ్వర్టైజ్మెంట్ కోసం తప్పితే అందులో ప్రజలకు వచ్చింది ఏముంది? అంతకుముందు కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఇట్లాంటిది ఏమైనా ఖర్చు పెట్టి ఉంటే డెఫినెట్ క్వశ్చన్ చేద్దాం. కానీ 10 crores 1 అవర్ ఎంటర్టైన్మెంట్ కోసము ఇంత అడ్వర్టైజ్మెంటు, దానికి రాహుల్ గాంధీ గారు రావడం, రాహుల్ గాంధీ గారు వచ్చి ఎక్కడికి పోయేది ఉండే, ఆయన లైబ్రరీకి పోయేది ఉండే, సెంట్రల్ లైబ్రరీకి. అక్కడికి పోకుండా మెస్సీ గేమ్ చూసి మళ్ళీ ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళిపోయి ఈ రాజమహారాజుల వ్యవహారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అన్నది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ ఫండ్ నుంచి 10 కోట్లు సింగరేణికి రిటర్న్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అచ్చా, ఎలక్షన్ అన్న, జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దామన్న, ఇప్పుడు తొందర ఏముంది మనకు? పతానే నకబాత్ జనం బాటాలో ఖచ్చితంగా అన్న ప్రతి చోటికి వెళ్తున్నాం. ఊర్లలో కూడా పోయినాం, సిటీలలో కూడా వచ్చినాం. సిటీలో కూడా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాది ఎల్లుండి నుంచి మళ్ళీ కొత్తగూడెం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా మా అధ్యక్షుడు మహేందర్ గారు ఉన్నారు. మరి వీరి ఆధ్వర్యంలో మొత్తం మా హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే మేము తిరిగి ఇష్యూస్ తీసుకున్నామో వాటిని ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాం. ద యాక్టివిటీ విల్ కంటిన్యూ అండ్ ఇట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్, నాట్ డిక్రీజ్. సో అవర్ ఫోకస్ ఇస్ టు మేక్ బెటర్ లైఫ్ ఫర్ పీపుల్. సో ఆ పని చేస్తూనే ఉంటాం. విల్ ఇట్ టేక్ ఎ పొలిటికల్ టర్న్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. వీ విల్ సీ వెన్ ద జిహెచ్ఎంసీ ఎలక్షన్ కమ్స్. థ్యాంక్ యూ అన్న.